సో ఏంటంటే గాయస్ మేము ఫెస్టివల్ షాపింగ్కి అలా అలా వెళ్తున్నాం. ముందుగా కొనుక్కొని ఎవరు దాయరు కదా, అలాంటి పిచ్చోడు తప్ప. నిన్నెంత ఇవాళ ఎంత? నిన్నెంత అన్నావు, ఇవాళ ఎంత అన్నావు? 20. అవేమో 20, 40. ఒక రోజులో అంత మారిపోయా. అప్పుడప్పుడు ట్రైంగ్ టు తీయడం అవ్వట్లేదు గాయస్. మా అమ్మ షాపింగ్ 3 సెలెక్ట్ చేసుకో, 3 చూడు, 2 సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాము, దాని తర్వాత ఆటో ఎక్కి లలిత షాపింగ్ మాల్కి వెళ్ళాము. కామెడీ, అమ్మ నాకు 10,000 బడ్జెట్ అట్లా చెప్పింది కదా, నేను 3,000తో అట్లా అయిపోయింది అన్న. మ్యాక్స్లో చెప్పాను 3,000 కంటే ఎక్కువ అవ్వదని చెప్పి 3,000తో అయిపోయింది. నేను 3,000తో అయిపోయింది. లలితకి వెళ్ళాక అమ్మ కొంచెం డ్రెస్సెస్ షాపింగ్ చేసింది అనమాట. ఎక్కువ అమ్మే షాపింగ్ చేసింది అన్న దీంట్లో. నాన్న నాకు 2 డ్రెస్సెస్ తీసుకుంటే అమ్మ 4 తీసుకుందా అన్న, 4 or 5 తీసుకుంది. అవన్నీ డాన్స్ క్లాస్కి వేసుకెళ్ళిద్దంట. బాగున్నాయి కానీ చాలా బాగున్నాయి అమ్మకి. చెప్పు. మా తాతయ్య మాకు మాత్రం చక్కగా అన్నం అన్నీ పెట్టేసేవాళ్ళు, కానీ మా నాన్నకు మాత్రం నువ్వేమైనా చెయ్యి, 10 పైసలే తెస్తావా, పావులనే తెస్తావా, రూపాయి తెస్తావా, అదంతా అనవసరం, నీకు చేతనైన పని నువ్వు చేసుకురావాలి, అంతేగాని ఉన్నది అని కూర్చొని తినకూడదు అని చేస్తే మా నాన్న కొండపల్లి వెళ్ళి కొండపల్లి బొమ్మలు తయారు చేయడం నేర్చుకున్నారు. మన ఇంట్లో ఉన్న శివలింగం మా నాన్న తయారు చేసింది. మా చిన్నప్పుడు ఈ వెదురు బద్దలతో పడవలు తయారు చేయడం, ఇళ్ళు తయారు చేయడం, ఓడలు తయారు చేయడం, మా నాన్న చదువుకోకపోయినా కష్టపడి బ్లంట్గా ఏదో ఒక పని అలా చేసేవాళ్ళు. గాలిపటాలు తయారు చేయడం అని ఏదో ఒక పని అట్లా ఓన్ క్రాఫ్ట్స్ లాగా అనమాట, అట్లా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. డబ్బులు అంటే ఉద్యోగాలు ఇప్పట్లాగా కూలి పనులు అట్లా కాదు కదా బ్రాహ్మలు, అందుకని గోకుడు పారతో గడ్డి పీకి, అప్పుడు గోకుడు పార అనేవాళ్ళట, అది తీస్తే 2 రూపాయలు ఇచ్చేవాళ్ళట. అట్లా కష్టపడి వాళ్ళ కష్టం అంతే, వాళ్ళకు వచ్చిన పనిని సిగ్గుపడకుండా చేయడం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లాగా మా తాతయ్య అది నేర్పారు. ఉన్నది కూర్చొని తినచ్చు, పెద్దవాళ్ళు పెడతారు, ఇట్లా మాత్రం ఆలోచించేవాళ్ళు కాదు. అదే చెప్తున్నా నేను. ముగ్గురు కొట్టింది అయినా జనాలు ఉండాలి. టీడీపీ చేశారు, వాళ్ళు బీజేపీ చేశారు, పొద్దున పెట్టారు పోతుంది. చెప్పక్క ఒకసారి. తగదు తగదని నాకే తగుల చెప్పేదవా ఇస్సి సంక్రాంతి అంటే మనకు గుర్తు పిండి వంటలు అలా కాదు. ఇది మేము అయోధ్య వెళ్ళినప్పుడు కొన్నాం గాయస్. ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ, శ్రీరామ జన్మభూమి మందిర్ విజయవాడ. చూడు ప్లేస్ ఉంటే పెట్టండి. సో గాయస్ మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. ఇంకొంచెం లాస్ట్లో ఆ పైన దండ ఉందన్నమాట, మా మమ్మీ వెళ్ళి ఆ దండ తీసుకొస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం?
పూలు గుచ్చాలి, జాపాది పూలు, మళ్ళీ రేపు పొద్దున్న టైం సరిపోదు. సో ఇది కొత్తగా పెట్టిన మా బొమ్మల కొలువు గాయస్. కొత్తగా కాదు, 40 years. ఇది 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 పెయింటింగ్ నేను చెప్పేది. అండ్ ఇది మా ట్రెడిషన్గా వస్తున్న బొమ్మల కొలువు. ఈసారి చాలా సింపుల్గా చేసాం కదా. ఇది మామూలుగా అయితే ఒక రూమ్ అంతా అట్లా చేయగలుగుతాం, కానీ హెల్త్ సరిగా లేదు కదా అందుకని ఓకే ఎదుర్కొన్న వాళ్ళు. ఇది మా దృష్టిలో చాలా సింపుల్. ఇక్కడ సర్కస్ అని ఉండేవి, బట్ సర్కస్ కాదు, సర్కస్ అని అంటారు. ఏమైనా తేవాలా? ఏమైనా తేవాలా? కూర్చోన్నా. కూర్చోవచ్చు, అదొక పెట్టుకొని. ఇప్పుడు పూలు గుచ్చుతాం గాయస్ మేము. సూదులు అనమాట. నువ్వు పెట్టావా అంటే ఇచ్చారా? నేను పెట్టాను. నేను ఒకటి చూసా, దాన్ని ఎలా ఎక్కించచ్చు బ్రష్లో పెట్టి ఒకే సైజ్ పూలు కాదమ్మా, 2 ఇది ఒకటి అది సరిపోలేదు వచ్చింది. నిజమే కదా. గాయస్ గాయస్ అంటుంటే మనం మంచి ఒకటి ఇటు అడ్డంగా కూర్చో, అడ్డంగా ఇంకోటి సేమ్ అట్లాగే ఇటువైపు కూర్చో. గులాబీ దండం పట్టుకో, చివరి ఇక్కడ పట్టుకో. క్లోజప్ తీద్దాం గాయస్ మమ్మీని. మమ్మీని క్లోజప్ ఎందుకండి, అసలే మమ్మీకి సిగ్గు ఎక్కువ. జోక్ ఆఫ్ ద ఇయర్. చాలా అందంగా పడుతున్నా కెమెరా. తీసే కెమెరామెన్ బాగా తీస్తున్నట్టున్నారు. సో నేను అందంగా పడితే కెమెరామెన్కే క్రెడిట్. ప్రతిసారి అమ్మో ఎంత పురుగు. బ్యాక్ టు నార్మల్. మా డాడీ పడేయడానికి వెళ్ళారు. నేను బెటర్ నువ్వే తీసుకో అన్న లేదా పురుగు వచ్చింది. ఇలా మమ్మల్ని వదిలేసి పురుగుల దగ్గర పొట్టల దగ్గర. మా డాడీ యాక్చువల్లీ హెల్ప్ చేసేవాళ్ళు అనమాట, బట్ చాలా లేట్ అయిపోయిందని చెప్పి చెయ్యట్లా. ఎట్లా కనిపి ఇట్లా బాగున్నారండి. హ్యాపీ భోగి అందరికి. ఇది అన్యాయం. భోగి శుభాకాంక్షలు అందరికి. సో గాయస్ మా భోగి అయిపోయింది అనమాట. కష్టపడి లేచాము. బార్బిక్యూ అయిపోయాం గాయస్. చేసుకున్న స్కిన్ కేర్ మొత్తం కలిసిపోయింది. రాత్రి పడిన కష్టాలు. ఫెస్టివల్స్లో భోగి అంటే అంతే. ఆల్వేస్ ఆన్. చెప్పు. ఫెస్టివల్స్లో భోగి అంటే అంతే ఎర్లీగా లేవడం. అసలు ఫెస్టివల్స్ అన్నీ అంతే. కానీ ఈసారి చాలా మంది వేయలేదన్నమాట. ఎందుకంటే కొంచెం బద్ధకం వచ్చినట్టుంది. ఎవరు లేవులా. 6 అయిపోతుంది కానీ ఎవరు లేవులా. ఇప్పుడు చల్లేస్తుంది చూడు.
రోడ్డు మీద చలేదు గాయస్, చాలా బార్బిక్యూలు అయిపోయాం. ఇప్పుడు చలేస్తుంది. కొంచెం సేపు పడుకొని రాత్రంతా నేను మా మమ్మీ పడుకోవాలా. ఇప్పుడు కాసేపు పడుకొని కొంచెంసేపు పడుకొని అదర్వాల తెల్లవారు అమ్మో పడుకోకూడదంట గాయస్ ఇవాళ, కానీ పడుకుంటా. టైం ఎంత అయింది? 12:30 అయింది. రాత్రంతా నిద్రపోలే, సో ఇప్పుడు లేచాను. సో హే గాయస్, ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అట్లా అవుతుంది. 4 అట్లా అవుతుంది అనమాట. మా మమ్మీ కొంచెం పని చెప్పారు, హౌస్ క్లీన్ చేయమని. కొంచెం పైన మనకి సందుగొబ్బెమ్మల పూజ ఉంది సాయంత్రం. సో నాది వర్క్ అయ్యేసరికి కొంచెం ఈ టైం అయింది, 4 అట్లా అయింది. సో మమ్మీ లేచేసరికి మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసి, అండ్ వీఆర్ హ్యావింగ్ ఫ్యూ గెస్ట్ కమింగ్ ఓవర్. యాక్చువల్లీ వాళ్ళు గెస్ట్ కాదు, ఫ్యామిలీ. సో యా, కొంచెం క్లీన్ చేసేసి వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యి అలా ఉంచేయాలి. అండ్ మేము యాక్చువల్లీ ఇవాళ నైట్ మూవీకి వెళ్దాం అనుకున్నాం అని చెప్పాం కదా, బట్ ఏంటంటే కనుమ రోజు మనం చేసేది ఏం లేదు కాబట్టి వీ థాట్ విల్ గో టు మూవీ ఆన్ దట్ డే. సో ఇవాళ భోగి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని హడావిడైపోయి పూజ చేసేసరికి టైర్డ్ ఉండి అట్లా ఉంటుంది కాబట్టి వీ థాట్ ఓకే లెట్స్ జస్ట్ టేక్ రెస్ట్. అండ్ రేపు ప్లస్ ఎల్లుండికి మూవీ టికెట్స్ బుక్ చేసాము. సో యా, మనం చేసేది ఏం లేదు రేపు ఎల్లుండి, అండ్ అట్లీస్ట్ మూవీకి వెళ్ళచ్చు. తర్వాత యా, ఇట్స్ ఆల్మోస్ట్ 4 minutes to 4 అనమాట. సో కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసి అండ్ విల్ గెట్ రెడీ. కొత్త లంగావని వేసుకొని కొంచెం అమ్మాయిలాగా పద్ధతిగా ఈసారి కొంచెం మంచి ఫొటోస్ దిగేసి అట్లా చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 3 years ఎందుకు పెట్టలేదు వీడియో, లాస్ట్ ఇయర్ పెట్టాము, అంతకుముందు 3 years ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మా సిస్టర్ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ మా సిస్టర్ ఇన్లాస్లో జరుపుకున్నాం భోగి. సో అప్పుడు తీయలేదు. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మేము యా ఇక్కడే జరుపుకున్నాం, బట్ ఐ గాట్ మై పీరియడ్ అండ్ అందుకే వీడియో తీయలేదు. అండ్ దాని నెక్స్ట్ ఈ 3rd year వచ్చేసరికి లైక్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమో వీ వర్ ఇన్ శ్రీలంక. సో కుదరలేదు. సో ఈ 3 years అందుకే పెట్టలేదు. సో ఇప్పుడన్నా కొంచెం మంచిగా మెమరీస్ స్టోర్ చేసుకోవాలి. సో అదనమాట సంగతి. అండ్ విల్ టేక్ రెస్ట్, విల్ స్క్రోల్ సమ్ రీల్స్ అండ్ వర్క్ ఎలాగా అయిపోయింది కాబట్టి ఇవన్నీ కొంచెం సర్దేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకోవాలి గాయస్. భయపడకండి చూసి, ట్రెడిషన్ అంటున్నారు ఇల్లు ఏంటో. బన్ను ఉంటుంది సార్, బన్ను మీద క్రీమ్ వేస్తారు చూసా, అట్లుంది అది. స్మార్ట్ టిప్, అగరబత్తి మిగిలిపోయిన పుల్లన్ని పువ్వుల్లో గుచ్చి గొబ్బెమ్మల్లో గుచ్చాలి, అంతేనా? చూసి అబ్బబ్బబ్బా మెరిసిపోతున్నాయి గొబ్బెమ్మలు అనుకోవాలన్నారు. అది పెద్ద పువ్వు కదా, కానీ ఒకటే చాలా ఉంటాయి కదా అందుకని. తీసినా వీడియో తీసిన. ఇది ఆవన్నమాట, సారీ గంగిరెద్దు అనమాట. ఇది వచ్చేసి గాలిపటం. నేను తెలుగులో మాట్లాడేస్తున్నాను, సరేలే ఇంగ్లీష్ తీసి మళ్ళీ. కైట్ అంట, సరే గాయస్ అది కైట్, మా అమ్మ చెప్పింది. ఇది వచ్చేసి చెరుకు. ఇది నెమలే కదమ్మా, హంస నెమలి మీరు ఏమనుకుంటే అది. ఇక్కడ నెమలికలు ఉన్నాయి కాబట్టి నెమలే గాయస్. ఇది వచ్చేసరికి కుండ అన్నీ ఉన్నాయి అండ్ కుండ డెకరేషన్. అది వచ్చేసరికి పొంగుతోంది, సూర్యుడు కూడా ఉన్నాడు గాయస్.
మామూలుగా ఉండదు మా అమ్మతో. భోగి శుభాకాంక్షలు అని రాశారు ఇక్కడ. ఈ సో మా మమ్మీ వచ్చే లోపల నేను చిన్న అవుట్ఫిట్ చెక్ చేస్తాను. సో ఇది మా మమ్మీ తిరుపతి నుంచి కంచిలో, తిరుపతిలో ఉన్న కంచి, తిరుపతి పక్కన నుంచి కంచి వెళ్ళి కంచిలో తిరుపతి నుంచి కంచి వెళ్ళాము ప్రోగ్రామ్కి. సో తిరుపతిలో ప్రోగ్రామ్ నుంచి కంచి సైట్ సీయింగ్కి వెళ్ళి అక్కడ కొన్న డ్రెస్ అనమాట. ఈ ఓనీ ఏమో లోకల్ బీసెంట్ రోడ్ మ్యాచింగ్ చేసి తీసుకొచ్చారు. ఇది అవుట్ఫిట్. సో ఇప్పుడు 5:40 కరెక్ట్ 5:40 అట్లా అవుతుంది, 5:45 వెళ్ళి పూజ చేసుకున్నాం. మనం చిన్న రౌండ్ అనమాట. ఓం దీపారాయ ముహూర్త సమూహోత్సవాన్ అగ్ని కలుచిదేమిందు శ్రీ ప్రధాన వాణి ప్రధాన సర్వీయాన్ సర్వసిద్ధి సర్వసిద్ధి ప్రధాన పూజ చక్రాశిఖరాయన శంకాంబుజాయనో బలభద్ర ప్రియానుజాయనో భూతనా జీవిత హరణాయనో శంకాసుర భంజనాయనో నంద ప్రజ పక్క ఇప్పుడు ఏమన్నా గొప్పిమడే అంటాం. రండి ఇటువంటి యాక్షన్ లేదు ముందు పట్టుకోండి. కృష్ణుడి మీద గొబ్బెమ్మల మీద అక్కాలని తీస్తా. వేసారు వాళ్ళు వేసారు. నువ్వు తీసుకొచ్చావా? గొబ్బెమ్మల మీద కృష్ణుడి మీద, గొబ్బెమ్మల మీద కృష్ణుడి మీద ఎలా పోసుకుంటారా జల్లు? సారీ మేడం, ఫోటో తీస్తున్నాను. నేను వీడియో తీస్తున్నా. నీ ఇష్టం తీసినా పర్లేదు. అందరూ హాఫ్ సారీ కట్టుకున్నారా ఇవాళ? థ్యాంక్స్ అక్క. హాయ్. ఆన్లైన్ టెక్నాలజీ. కృష్ణుడొచ్చి మహిమ చేసెనే, ఏలవచ్చేనమ్మ కృష్ణుడేలవచ్చెనే. మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే, పుట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, కొట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే. కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, ఆ బొన్న మామి చెట్టు మీద పంతమాడునే, ఆ బొన్న మామి చెట్టు మీద పంతమాడునే. ఏలవచ్చేనమ్మ కృష్ణుడేలవచ్చ, బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ. ఏలవచ్చేనమ్మ కృష్ణుడే. నాడి అక్కలార చంద్రగిరి వామలార వామనగిరి గోపిల్ల గోపియలో 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 చేశారంట రాజావారి తోటలో, జామ కుర్చీ చేశారంట. ఆనాడి అక్కలార చంద్రగిరి వామలార వామనగిరి గోపిల్లో గోపియలో. వాళ్ళు కూడా ఒకేసారి పోతాయి. కదా
ఏ టైం అయినా 9 మంది ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ తీసుకొని పొద్దున్న రెడీ అయ్యి అత్త వాళ్ళ ఇంటికి నుంచి వెళ్తాం. అది కొంచెం అది గౌరవం జాగ్రత్త. డాడీని సమోసా అడిగితే తెచ్చారు. ఎన్ని వచ్చారు? 4. ఏం కాదమ్మా, నాకు కాదు. సో మా భోగి అయిపోయింది గాయస్. అవును గాయస్, మేము భోగిపళ్ళు కూడా పోయించాం. అదే చెప్పండి, నలుగురు కలిసి మేము భోగిపళ్ళు పోసుకున్నాం అని చెప్పండి. ప్లాన్స్ ఇది. చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాము. సింపుల్గా అయ్యింది కానీ ఎప్పట్లాగే ఉంది. సింపుల్గా ఏం అవ్వాల. అందరూ చాలా చాలా బాగా అయ్యింది, బాగా హ్యాపీగా ఉంది. మేము భోగిపళ్ళు పోయించుకున్నాం, అందరూ వేశారు. మా అత్తగారు ఉంటే దానికి కూడా పోసేదమ్మా. నువ్వు నాకు పిల్లవే కదా, చెప్పక్క. చుట్టూ తిరిగాము, తర్వాత అది కట్ చేస్తా. ఇట్స్ ఓకే. మేము చాలా బాగా గేమ్స్ ఆడుకున్నాం ఇక్కడ. గేమ్స్ అంటే కృష్ణుడి పైన మేము కొంటి కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి మీద మేము ఇంకా గేమ్స్ ఆడుకున్నాం. కొంటి కృష్ణుడు ఆయన మీద మేము ఇంకా ఆడుకున్నాం. అంటే మా బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళిపోతే మేము బలవంతంగా లాక్కున్నాం. మేము ఊహించుకున్నాం అలాగా. చెట్టు మీద పెట్టాడు, పొన్న చెట్టు మీద రేవికలు ఉన్న లంగాలు అన్నీ పెట్టాడు. అవునమ్మా, రేవికలన్నీ మరి అన్నీ తీసుకెళ్ళినప్పుడు. నిషా. సో ఇప్పుడు భోగి అయిపోయింది అనమాట. రేపు కలుద్దాం మనం. ఏం లేదు మా మమ్మీ చెప్తున్నా. ఏం చేస్తున్నా? ఏం లేదు గాయస్, మా మమ్మీ ఈరోజు చేయాల్సిన రీల్స్కి కంపోజిషన్ చేస్తున్నారు. దోమలు కుట్టాయి గాయస్. యూజువల్గా వ్యూస్ ఎక్కువ వస్తాయి కానీ లైక్స్ అని రావు. బట్ ఈసారి లైక్స్ కూడా ఎక్కువ వచ్చాయి. వ్యూస్ కొంచెం పర్లేదు, లైక్స్ కూడా వస్తాయి. సో మీకు సంతోషపడుతున్నాం. ఇలా సరిపోయింది. మా అక్క ఉంటే తీసి పెట్టేది. ఇప్పుడే స్టార్ట్ చేసాము. చెరుకు తీసిస్తున్నారు గాయస్. నేను బాగానే తీసా, బట్ అక్కడ ఘాట్ ఇది ఉంది కదా, అక్కడి నుంచి ఎట్లా తీయాలో అర్థం కాల నాకు. పళ్ళు నొప్పి అని చెప్పి అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. భలే ఉండేది మళ్ళీ. లేదా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తిని పెట్టేద్దాం మనం. సో గాయస్, ఇప్పుడు 5 అలా అవుతుంది. నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవాళ మనకి పాయసం ఉందన్నమాట. స్పెషల్ పాయసం గారెలు. మనం లంచ్లో గారెలు తినేసాము ఆగలేక. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం పాయసం అలా తీసుకొని స్నాక్స్గా కొంచెం తినేసి, అండ్ అమ్మ వాళ్ళు చేసిన అరిసెలు, కొబ్బరి పూరెలు, చక్రాలు అన్నీ అట్లా నోట్లో వేసేసి విల్ ఎంజాయ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. అండ్ రాత్రి మనం సినిమాకి వెళ్ళాలి కాబట్టి ఐ థింక్ ఈ డ్రెస్లోనే వెళ్తాము, ఎందుకంటే ఇట్స్ అ హ్యాసల్ టు చేంజ్. పాయసం, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ. యా, యాక్చువల్లీ నాకు మిల్క్ అంటే అంత ఇష్టం లేదు. సో ఐ ప్రిఫర్ ఈటింగ్ సాలిడ్. బట్ ఇది కొంచెం లిక్విడ్ ఉంది. బట్ ఎనీవేస్ ఐ టేస్ట్ ఇట్. అంటే మా ఇంట్లో లైక్ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. సో మా ఇంట్లో నేను మా మదర్ ఏంటంటే, ఇది మా మదర్ నుంచి వచ్చిందంట, నాకు తెలీదు. సో గారెని వి డిప్ ఇట్ ఇన్ ద పాయసం అనమాట. బట్ ఇది గ్లాస్ కాదు, బౌల్ కాబట్టి ఐ జస్ట్ డూ ఇట్ లైక్ దిస్. బాగుంటుంది. గారె అండ్ పాయసం ఈజ్ అ చెఫ్ కిస్ కాంబినేషన్. సో యూ గైస్ హ్యావ్ టు ట్రై ఇట్. ఇది చూస్తుండే ప్లీజ్ టు ట్రై, చాలా బాగుంటుంది. సో ఇట్లా చేశాక కారం గారెలు వేయకూడదు, జస్ట్
ప్లెయిన్ గార్లో ఈస్ వెరీ గుడ్. A tip from my side. Yeah. సో గారిని పాయసం ఇలా తీసుకొని మా హౌస్లో వచ్చేసరికి నేను మా మమ్మీ ఇలా తింటాము. మా అక్క డాడీ ఇలా తినరు. దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. బట్ do try gaare and payasam combination, it's really good. ఏం లేదు గాయ్స్, మేము మళ్ళీ రీల్ చేస్తున్నాం. మా కాంబినేషన్ చాలా నచ్చింది అనుకుంటా అందరికీ. సో మంచిగా చూస్తున్నారు, ఇంకా కమెంట్స్లో చాలా పొగిడేస్తున్నారు అనమాట. సో ఇవాళ కూడా రీల్ చేద్దాం అనుకుంటాం, కానీ మమ్మీ చాలా టెక్స్ట్ తీసుకుంటున్నారు అనమాట. మా మమ్మీ దాంట్లో 50 తీసుకుంటే నేను దాంట్లో ఒక 5 తీసుకుంటున్నా. ఈసారన్నా ఇద్దా లేదా అవుతుంది. అక్కడ ఫ్లాష్ పెట్టాం. లాస్ట్ ఇంకా 1 or 2 చూసేసి వచ్చేస్తాం. గాసిప్స్ చెప్పుకుంటున్నారు గాయస్. సో మమ్మీ మా అమ్మమ్మ కూడా కార్డ్స్ ఆడుకుంటున్నారు. బట్ అయిపోయింది గాయస్ మా మమ్మీది. వీళ్ళు ఏంటంటే పందాలు కాసుకోరు అనమాట. కాకపోతే నార్మల్గా డైలీ డాన్స్ క్లాస్ అయిపోయాక మా అమ్మ ఆడుకుంటారు. ఇప్పుడు కూడా నేను గుర్తు చేస్తే ఆడుకున్నారు. మా అమ్మ కొంచెం ఫీవరిష్గా ఉంది అండ్ నీరసంగా ఉంది. ఆల్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ చేంజెస్ అండ్ ఓల్డ్ ఏజ్. సో అది మాట సంగతి. సో మేము ఒక ½ an hourలో కొంచెం ఇట్లా ఆడుకొని కొంచెం టీవీ చూసి మేము చలేంగే మూవీకి. మా ఇంట్లో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్, ట్రెడిషన్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి. సో అప్డేట్ గాయ్స్ ఏంటంటే, మేము మా ఇంటి దగ్గర ఒక సినిమా థియేటర్ ఉందన్నమాట. కానీ ఇది ఫస్ట్ టైం రావడం. అండ్ పార్కింగ్కి కొంచెం అడిగి ఎట్లా వెళ్ళాలి అట్లా చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది. బట్ మాకు ఇంకా 15 minutes టైం ఉంది. ఇట్స్ ఓకే. మేము మ్యాక్సిమం సెకండ్ షోకే వెళ్తాము. లోపలికి వెళ్ళాక కలుద్దాం. అందుకే నీ పెళ్ళాన్ని నేర్చి వెళ్ళిపోయింది. అలాగేనా? చాలు కోక్ వస్తుంది గాయస్, డాడీ తెస్తారు. సో గాయస్ మా మూవీ అయిపోయింది. ఇప్పుడు రివ్యూ అడుగుదాం మమ్మీ వాళ్ళని. కానీ బాగుంది, ఎంజాయ్ చేసాము. ఓల్డ్ వైబ్స్ వచ్చాయి కదా, ఓల్డ్ సినిమా వైబ్స్. కాదు, కామెడీగా మంచిగా అలా అనిపించింది. బాగుంది. ఓల్డ్ మూవీస్తో కంపేర్ చేయకండి. 125 marks మార్క్స్ చేస్తాను నేనైతే సినిమాకి. యాక్చువల్లీ ఇది మాది ఫస్ట్ టైం అనమాట. ఇలా ఏమంటారు, ఈ థియేటర్కి రావడం. ఎప్పుడు కొంచెం మల్టీప్లెక్స్ అట్లా ఇలాంటి థియేటర్కి రావడం, ఇలాంటి థియేటర్ అంటే బాగుంది. ఇట్స్ ఓకే. బట్ ఏమైనా అనుకుంటారేమో, బట్ అలవాట్లేదు. సో బాగుంది. అండ్ వింతగా చూస్తున్నారు, నేను ఫ్లాష్ చేసుకొని చూస్తుంటే వీడియో. బట్ బాగుంది. ఏంటంటే జనాలు ఫస్ట్ టైం హెడ్స్ ఫుల్ ఉన్నాయి కదమ్మా, హౌస్ ఫుల్ అంటారు. చూసావు నువ్వు అన్నావు. ఫస్ట్ టైం తలలు కనిపించాయి మాకు సీట్స్ మీద నుంచి. ఇట్స్ ఫైన్. సో గాయ్స్ ఇవాళ కనుమ అనమాట. మనం కనుమ రోజు ఏం చేయలేదు కాబట్టి పొద్దు నుంచి వీడియో తీయలేదు. ఇది వచ్చేసి 3rd day ఆఫ్ బొమ్మల కొలువు అంటారేమో. ఇప్పుడు కొన్ని మంచిగా ఫొటోస్ దిగా. అండ్ ఇవాళ అవుట్ఫిట్ వచ్చేసరికి స్వెట్ షర్ట్ అండ్ జీన్. టెక్ మళ్ళీ చెప్పు, ఇవాళ ఎందుకు తీయలా? ఇవాళ కనుమ, సో మనం ఎక్కువ పండుగ చేసుకోం కాబట్టి తీయలేదు. ఇంకా మనకి మెయిన్ భోగి పళ్ళదిను పెద్ద పండుగ ఇది కదా, అందుకని తీసాము. బట్ వీఆర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మూవీకి వెళ్తున్నాము. ఇవాళ ఏం మూవీకి వెళ్తున్నాం? రాజా సాబ్. బాగుండిద్ది అంటావా? రివ్యూస్ చూసాక కూడా మేబీ, మే నాట్ బి. సో ఇప్పుడు మేము డాన్స్ క్లాస్కి వెళ్ళి అమ్మమ్మని చూసి అక్కడి నుంచి కొంచెం కూర్చొని అప్పుడు మూవీకి వెళ్తాం అనమాట. ఈ వీడియో మూవీ తర్వాత ఎంజాయ్ చేద్దాం, అది మ్యాటర్. నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇటువైపు పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే కనిపించలేదు నాన్న. ఎందుకన్నా